అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఎనీవే హ్యాపీ సండే. ఇప్పుడైతే నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే కాదు, మా మేనత్త వాళ్ళ ఇంటికి, అంటే తాహిర్ వాళ్ళ ఇంటికి. టుడే వ్లాగ్ అయితే మొత్తం తాహిరే ఉంటాడు, చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా ఈవినింగ్ వరకు. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎంత బాగా రెడీ చేశానో, దట్టిగా అయిపోయాడు. ఓవా చూడండి ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకున్నాను నేను. గొడవ చూడండి ఒక్కసారి ఎలా కొరకుతున్నాడు చూడండి. చూడండి ఎలా కొరికాడు చూడండి. అసలు ఫోన్ ఆయన మా ఇంటికి వస్తే లైట్, ఇక్కడ ఫ్యాను, ఏసీ, ఇల్లంతా లైట్లే. ఎలా వాళ్ళు ఇంటికి పోతే కింద కూడా కూర్చోబెట్టినవాడు. ఇంక ఇంటి బయట కూర్చోవాలి మేము. అలా చేస్తాడు. అసలు ఏడ ఏంటో అలవాటు ఏంటో మాకు అర్థమే అట్లా. మా పిల్లి కాడ పట్టిస్తాయి ఇప్పుడు షయాని మిన్ను ఆ ఇద్దరే. చూడండి మా మమ్మీ బొమ్మ తెచ్చి ఇచ్చింది షయ్యూకి, ఆర్డర్ అంట. స్టార్ట్ చేశాడు పని. ఇంక సాయంత్రం మేము ఇల్లంతా శుభ్రం చేయాల్సిందే. మొత్తం ఆడవాడ బయట వేస్తాడు, చూస్తూ ఉండండి. షయ్యూ అవి అక్కడ పెట్టు. ఇద్దాం ఫ్రెండ్స్, తాహిర్ అయితే ఎంసెట్ కోసం అయితే ప్రిపేర్ అయితే అవుతా ఉన్నాడు ఇంట్లో. లేదు నీ నోట్తోనే చెప్పిద్దామని. తాహిర్కి ఇంటర్ సెకండ్ ఇయర్లో మార్క్స్, ఇంటర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మార్క్స్ అయితే ఎన్ని అయితే వచ్చాయో మీరే అయితే వినండి. తాహిర్ మార్క్స్ ఎన్ని వచ్చాయమ్మా? 900 వచ్చాయి. ర్యాంక్ అన్నాడు, ఫస్ట్ అన్నాడు. చూడండి వీడు అన్ని అయితే ఎక్కడక్కడ పడేస్తాడు. చూడండి ఒకసారి. ఇద్దండి ఫ్రెండ్స్, పిల్లి ఇదైతే తెచ్చారు. ఎంత క్యూట్గా ఉందో. ప్రిన్స్ ఆడుతున్నాడు కానీ దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఇద్దండి మిన్ను మిన్ను దేఖ. ఓయ్ ఇద్దో, ఇది నా పెద్ద మిన్ను. వెళ్ళిపోతున్నా తాహిర్ వాళ్ళ ఇంటి కాడ నుంచి. మేమైతే వచ్చి ఇంటికైతే వచ్చి చాలాసేపు అయితే అవుతుంది. తాహిర్ వాళ్ళ ఇంటికి జస్ట్ అలా అయితే వేరే ఇంట్లో ఉండే బోర్గా అయితే అనిపించింది, అందుకని చెప్పి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే గారెలు అయితే వేస్తున్నాము, అంటే వడలు. గారెలు అంటే యూట్యూబ్ అండి. నేను ఇంతకుముందు అయితే అసలు నాకు తాయికి చాలా మంచి బాండింగ్ ఉండే. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో తాయితో అలాగే ఉండేదాన్ని చిన్నప్పుడు. అసలు చాలా, నేను హాలిడేస్ ఇస్తే మా ఇంట్లో ఇప్పుడు 1 month హాలిడేస్ ఇస్తే 20 days మా అత్తమ్మ దగ్గరే ఉండేదాన్ని, 10 days మాత్రమే ఇంట్లో ఉండేదాన్ని. ఎందుకంటే చెప్పను, అది ఇంకో బ్లాగ్లో అయితే చెప్తాను. చాలా అంటే అక్కడే ఎక్కువ టైం అంటే స్పెండ్ చేసేదాన్ని. ఫ్రెండ్స్ వాయిస్ చూడండి ఎలా ఉందో. వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డ్ చేద్దామంటే అస్సలు అయితే అవ్వలేదు వీటితో. ఎందుకంటే వాడిని చూసుకుంటూ ఒక ఇంట్లో పని చేసుకోవాలి కదా, అందుకని చెప్పి నైట్ డిన్నర్కి అయితే వడలు కిచిడి. అందుకని చెప్పి ఇప్పటికి కూడా అసలు నాకు తాయికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అసలు వాడు చిన్నప్పుడు నేను స్నానం చేపిస్తే, నేను ఒకవేళ అక్కడికి వెళ్తే నేను స్నానం చేయించినంత వరకు వదిలేవాడైతే కాదు, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు కాదులేండి. వడలు అయితే వేస్తూ ఉన్నాను. అసలు ఇంతకుముందు మాత్రం లైవ్ అయితే చేస్తూ ఉండేదాన్ని బాగా. ఇప్పుడైతే లైవ్ చేయడానికి నాకైతే ఇంత టైం అయితే ఉండట్లేదు. ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే ఆడుకుంటా ఉన్నారు, అదే సౌండ్స్ అవి. ఎందుకంటే టైం ఉండట్లేదు అంటే ప్రిన్స్ తొందరగా నిద్రపోతే నాకు ఓపిక ఉండట్లేదు, నాకు ఓపిక ఉన్నప్పుడు వాడు నిద్రపోవట్లేదు. ఒకసారి వాళ్ళిద్దరిని చూడండి ఉన్నాడు, ఆయన వెనకే తిరుగుతూ ఉన్నాడు వాడికి చెప్పి. లైవ్ అయితే అసలు రావట్లేదు. ఆఫ్టర్నూన్ అయితే నేను తాహిర్ లైవ్ అయితే చేస్తాను, ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే తెలియదు కదా, అందుకని చెప్పి అయితే రాలేదు. ఇంకోటి అయితే అడగడం అయితే మర్చిపోయాను మిమ్మల్ని. నాకు ఈ నోస్ రింగ్ అయితే బాగుందా, అంటే వెనక పెట్టిన వీడియోస్లో ఉన్న నోస్ రింగ్ బాగుందా అంటే కొంతమంది ఇది బాగుందన్నారు, కొంతమంది అది బాగుందన్నారు. అందుకైతే అడుగుతున్నాను. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. నా కోసం అయితే చేయండి. వీడు చూడండి ఎలా ఏడుస్తూ ఉన్నాడో. ఏడుస్తాడంట వాడు, లేకపోతే ఏడవడంట. ఫ్రెండ్స్ చూడండి, తన టోపీస్ వేసుకోమంటే అస్సలు వేసుకోడు. వాళ్ళ డాడీది అయితే వేసుకొని క్యూటీ లుక్స్ అయితే ఇస్తున్నాడు. చూడండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నైట్కి అయితే ఇదేనండి నా డిన్నరు. ఇది కిచిడి, నేను చేసిన వడలు,
దాంట్లోకి వేరుశనగపప్పు పచ్చడి, ఇది నిన్న చేసిన సాంబారు. నీవే ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.